ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందన్నారు వైఎస్ జగన్. ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై తుపాకులు, కత్తులు, రాడ్లతో చంపేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్న అదనపు బలగాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నిందితుల కాల్ డేటా చూస్తే హత్య ఎవరు చేయించారో తెలుస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలన్నారు వైఎస్ జగన్. హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు నేను అడుగుతా ఉన్నా. ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది. ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మండలానికి మీరు ఇద్దరిని చంపండి, నేను ఉంటాను, పోలీసులను నేను చూసుకుంటానంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ బతకాలి అనంటే ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అనంటే చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేలుకోండి అని చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా.